ఎప్పటి నుంచో ఒక్క ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. నా తోటి స్నేహితులంతా ఉద్యోగం సంపాదించి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, కానీ నా బతికే ఇలా తయారైంది. ఛీ, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉండాలి? ఎన్ని రోజులు ఇలా? కనీసం ఊరెళ్ళి కనీసం వ్యవసాయం అన్నా చేసుకుంటాను. ఇక ఉద్యోగం కోసం ట్రై చేయడం నా వల్ల కాదు. తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, కానీ ఉద్యోగం మాత్రం రావడం లేదు. ఛీ, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఖాళీగా తిరగాలి? హలో శివ, ఇంటర్వ్యూకి వచ్చినా కదా, ఏమైంది? లేదురా, ఈసారి కూడా ఉద్యోగం రానట్టే. సరేలే, సరదాగా అట్ట బయటికి రా, కేవీఆర్ పార్క్ పోదాం. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? వీడేంట్రా ఇక్కడ కలిసాడు? పెద్ద చూడరా నా కొడుకురా మామ, వీడి దగ్గర ఏ విషయం చెప్పినా జరగదు. అన్ని లైఫ్ వీడివన్నీ వేస్ట్. సర్లే, మొత్తం మీద ఇక్కడ దాకా వచ్చాడు కదా, పలకరిద్దాం పద. కదా, ఏమైంది? ఈసారి కూడా ఉద్యోగం రానట్టేరా. అరే, ఇంటికి ఏ కంపెనీ పోయావు? టీసీఎస్ గచ్చిబౌలి. అవునా, ఎన్నోదిరా? కొన్ని జీవితాలు అంతే, ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగం రాదు. అరే, నేను ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టేశాను రా. ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు, ఇంకా జాబ్ కొట్టలేదారా? ఎందుకురా ఈ కుక్క బతుకు? ఏదైనా ఉద్యోగం చేసుకోపా. ఏదైనా ఉద్యోగం చేసుకొని బతుకు, లేకపోతే చచ్చిపో. ఎన్నాళ్ళరా దోస్తుల దగ్గర పైసలు అడిగి సర్వైవ్ అవుతా? అసలు నువ్వు మనిషివేనారా? రేపు నీతో ఎవరుంటారా? అసలు నీ దగ్గరికి ఎవరు వస్తారా? నీ దగ్గరికి ఎవరు వస్తారా? మనిషి, అందులో మొదటి 2 అక్షరాలు మనీ. మనీ ఉంటే నీ దగ్గరికి షీ వస్తుంది, నీతో సంసారం చేస్తుంది. మనీ లేకపోతే నీ దగ్గరికి షీ రాదు, నిన్ను చూసి ఛీ అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అవసరమారా ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు? ఏదైనా జాబ్ చేసుకో పో, మనీ సంపాదించి షీతో సంసారం చేసి మనిషి అనిపించుకో పో. ఆపండ్రా రేయ్, మీరంటే ధనవంతులురా, ఉన్నత కుటుంబంలో పుట్టారు, కానీ నేను నిరుపేదని. మా బాధలు మీకెలా తెలుస్తాయిరా? మీరంటే డబ్బులున్నోడికి పుట్టారా, మీ అమ్మ బాబులు డబ్బులు గుమ్మరిస్తే సక్సెస్ అయ్యారా, కానీ నేను ఒక పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి ఇక్కడ వరకు వచ్చాను. మీరంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారా, కానీ నేను తెలుగు మీడియం వచ్చి రాని ఇంగ్లీష్తో ఇక్కడ వరకు నెట్టుకుంటూ వచ్చాను రా. మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుతో ఉద్యోగం కొనుక్కొని అదే సక్సెస్ అనే భ్రమలో ఉన్నారా, కానీ నా దగ్గర ఎక్కడ ఉందిరా డబ్బు? డబ్బు ఉంది కాబట్టి ఎన్ని మాటలైనా మాట్లాడతారా, అదే డబ్బు లేకపోతే నోట్లోంచి ఒక్క మాట కూడా రాదురా. రే, ఉద్యోగం లేదనే కదా నన్ను తక్కువ చేసి చూస్తే 6 నెలల్లో ఉద్యోగం కొన్ని చూసి చూడండి రా.